హాయ్ ఫ్రెండ్స్, మరి ఒక యూస్ఫుల్ వీడియోతో వచ్చేసాను. ఈ వీడియోలో మనం కిచెన్ వేస్ట్ అంటే వంటగది నుంచి వచ్చే వేస్ట్ వల్ల అంటే ఏంటి, కూరగాయల తొక్కులు కానీ, ఫ్రూట్స్ తొక్కులు కానీ, కోడిగుడ్డు షెల్స్ కానీ, వాటి నుంచి వచ్చే వేస్ట్తో ఈరోజు మనం ఒక కంపోస్ట్ తయారు చేద్దాం. ఈ కంపోస్ట్లో నైట్రోజన్ అండ్ కార్బన్ అనేది చాలా ఎక్కువగా లభిస్తుంది మొక్కలకి. అండ్ ఇది తయారు చేయడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఏవేవి యాడ్ చేయాలి, ఏవేవి యాడ్ చేయకూడదు అని మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఎండ్ వరకు చూసేయండి. అండ్ వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. ఫీల్డ్లోనే కంపోస్ట్ తయారు చేద్దాం. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఒక మంచి ప్లేస్ సెలెక్ట్ చేసుకోవాలి మీ ఫీల్డ్లో. అది ఎలాగుండాలంటే చెట్టు నీడ పడుతూ ఉండాలి అండ్ సన్లైట్ కూడా అవైలబుల్గా ఉండాలి అండ్ మీకు దగ్గరలో ఉండేలా చూసుకోండి ఆ ప్లేస్. ఇన్ కేస్ మాకు ఇలాంటి ప్లేస్ లేదనుకుంటే మీరు బకెట్లో కూడా ప్రిపేర్ చేయొచ్చు అనమాట. సైమల్టేనియస్గా నేను స్టెప్స్ చెప్తూ ఉంటాను. మీరు బకెట్లో చేయాలనుకుంటే ఆ స్టెప్స్ బకెట్లో చేయండి. ఇన్ కేస్ మీరు ఫీల్డ్లో చేసుకోవాలనుకుంటే ఆ స్టెప్స్ని ఫీల్డ్లో ఫాలో అవ్వండి. నెక్స్ట్ స్టెప్ నెంబర్ 2. ఈ స్టెప్లో ఏం చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ని కొద్దిసేపు నీళ్ళలో నానబెట్టి మనం తవ్వుకోవాలన్నమాట. నానబెడితే ఏమవుద్ది, ఈజీగా తవ్వుకోవచ్చు. ఎంత తవ్వుకోవాలంటే అది మన రిక్వైర్మెంట్. మినిమం 12 ఇంచ్ ఉండాలి. ఆ పైబడి మనకి ఎంత రిక్వైర్మెంటో అంత తవ్వుకోవాలన్నమాట. ఏంటి బ్రో ఈజీ అన్నావు కదా అని అంటారా? అవును, ఈజీ. మనీ పరంగా ఈజీ అండ్ శ్రమ పరంగా అయితే ప్రతి ఆర్గానిక్ ఫార్మింగ్లో ప్రతిదానికి మనం టైం స్పెండ్ చేయాల్సిందే, మన ఎనర్జీ స్పెండ్ చేయాల్సిందే. సారీ, నేను మాట్లాడలేకపోతున్నాను. అండ్ ఫైనల్గా ఒక 12 ఇంచెస్ గుంటను మనం డిగ్ చేసుకుందాం. అండ్ ఇప్పుడు కంపోస్ట్ తయారు చేయడం స్టార్ట్ చేద్దాం. ఈ కంపోస్ట్ ప్రిపరేషన్ కావాల్సిన మెటీరియల్స్ ఏంటంటే ఒక 12 ఇంచుల గుంట, డ్రై లీవ్స్ మరియు కిచెన్ వేస్ట్ కావాలి. అండ్ ఇవి ప్రిపేర్ చేయడానికి గార్డెన్ టూల్స్ నెసెసరీ, ఎందుకంటే గుంట తోవాలి కాబట్టి. ఇంకా ఈ గుంట తోవతో మన స్టెప్ 2 అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ 3కి వెళ్దాం. స్టెప్ నెంబర్ 3. ఈ స్టెప్ చాలా ఇంపార్టెంట్, అస్సలు స్కిప్ చేయకండి. ఈ స్టెప్లో ఏ కంపోస్ట్ మనం యాడ్ చేయాలి అంటే కంపోస్ట్కి కావాల్సిన మెటీరియల్ ఏమి యాడ్ చేయాలి, ఏమి యాడ్ చేయకూడదు అనేది డీటెయిల్స్ తెలుసుకుందాం. ఫస్ట్ మన కంపోస్ట్ని 2గా డివైడ్ చేసుకుందాం. ఒకటేమో కిచెన్ వేస్ట్, ఒకటేమో డ్రై లీవ్స్. ఇదేమో గ్రీన్ పార్ట్ అనమాట, ఎందుకంటే మన కిచెన్ నుంచి కట్ చేసిన కూరగాయలన్నీ గ్రీన్గా ఉంటాయి కాబట్టి ఇవేమో గ్రీన్ మెటీరియల్, ఇవేమో బ్రౌన్ మెటీరియల్ అనమాట. సో గ్రీన్ మెటీరియల్కి వస్తే కిచెన్ కంపోస్ట్లో గ్రీన్ కలర్లో అంటే ఇవి పచ్చిగా ఉంటాయి కాబట్టి దీంట్లో నైట్రోజన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ నైట్రోజన్ ఉండడం వల్ల ఏంటంటే ప్లాంట్ గ్రోత్కి కానీ, ప్లాంట్ ఏదైనా పెస్ట్ ఆర్ డిసీజ్ అటాక్ చేసినప్పుడు రెసిస్టెంట్ కానీ బాగా హెల్ప్ అవుద్ది నైట్రోజన్ అనేది. సో ఈ కిచెన్ వేస్ట్లో మనం ఎలాంటిది సెలెక్ట్ చేసుకోకూడదంటే మెటీరియల్ లైక్ చికెన్ కానీ, మటన్ కానీ వండినప్పుడు వాటి నుంచి వచ్చే మీట్ ఆర్ ఫ్యాట్ కానీ, వాటి బోన్స్ కానీ యూస్ చేయకూడదు. అవి యూస్ చేస్తే ఏమైందంటే ఆ స్మెల్కి అండ్ ఆ టేస్ట్కి డిఫరెంట్ పెస్ట్ అనేది అట్రాక్ట్ అవుద్ది అనమాట. అవి అట్రాక్ట్ అయినప్పుడు ఏమవుతుంది, అవి వచ్చి వాటి గుడ్డులు వీటి మీద పెడతాయి. మనం తెలియక ఆ కంపోస్ట్ తీసుకెళ్ళి మనం మొక్కల దగ్గర యూస్ చేస్తే ఆ గుడ్లు మల్టిప్లై అయ్యి వాటి పాపులేషన్ అనేది పెరిగి మన ఫీల్డ్కి, మన ప్లాంట్స్కి చాలా డ్యామేజ్ చేస్తుంది. సో అందుకని మనం మీట్ అండ్ వాటి బోన్స్ని అవాయిడ్ చేయాలి అండ్ గ్రీజీ అండ్ ఆయిల్ సబ్స్టెన్స్ని కూడా అవాయిడ్ చేయాలి. ఎందుకంటే ఇది డికంపోజ్ అవ్వడానికి చాలా లాంగ్ టైం తీసుకుంటుంది, ఇయర్స్ ఆఫ్ టైం తీసుకుంటుంది అనమాట ఇది డికంపోజ్ అవ్వడానికి. అందుకని ఈ రెండింటిని మనం అవాయిడ్ చేయాలన్నమాట కిచెన్ వేస్ట్లో. అండ్ ఇంకొకటి కూడా, డిసీజ్ వచ్చిన ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ మనం యూజ్ చేయకూడదు. డిసీజెస్ ఆర్ వైరస్ వచ్చినాయి, ఎందుకంటే వాటికి మల్టిప్లై అవుతాయి వాటిలో, ఆ కంపోస్ట్లోనే. సో మనం ఎప్పుడైతే ఆ కంపోస్ట్ని మళ్ళీ తీసుకెళ్ళి యూజ్ చేస్తామో స్ప్రెడ్ అవుద్ది అనమాట డిసీజెస్ కానీ, ఆ వైరస్ కానీ. నెక్స్ట్ ఇంకో మెటీరియల్ బ్రౌన్ మెటీరియల్స్. ఇందులో
ఇది ఎందుకు యాడ్ చేస్తామంటే మనం కంపోస్ట్కి, ఇందులో కార్బన్ పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. అండ్ ప్లాంట్స్కి కార్బన్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట, న్యూట్రియంట్ అనేది. సో కార్బన్ న్యూట్రియంట్ని ఈ డ్రై లీవ్స్ ద్వారా మనం అందించవచ్చు మొక్కకి. సో ఇప్పుడు ఏది ఫస్ట్ వేయాలి, ఏది సెకండ్ వేయాలి అనేది మనం స్టెప్ 4లో తెలుసుకుందాం. స్టెప్ నెంబర్ 4కి వచ్చాం. ఈ స్టెప్లో లేయర్స్గా కంపోస్ట్ యాడ్ చేసుకోవాలి మనం. సో ఏ లేయర్స్ ఫస్ట్ యాడ్ చేసుకోవాలి, ఏ లేయర్ సెకండ్ యాడ్ చేసుకోవాలి అంటే మనం కలెక్ట్ చేసిన మెటీరియల్ ఏది ఫస్ట్ యాడ్ చేసుకోవాలి, ఏది సెకండ్ యాడ్ చేసుకోవాలి అనేది ఈ స్టెప్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు మేము ఇలా డిక్ చేసుకోకుండా బకెట్స్లో చేస్తున్నాం అన్న వాళ్ళు ఈ స్టెప్ని కంటిన్యూ చేయండి, అంటే ఈ స్టెప్ ఫాలో అవ్వండి. ఇలా గ్రౌండ్లోనే చేసుకోవడం వల్ల యూజ్ ఏంటంటే బకెట్లో కాకుండా మనం డైరెక్ట్గా అంటే ఇలాంటి చిన్న చిన్న పిట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. చిన్నవి చేసుకొని ఇప్పుడు సపోజ్ నేను అక్కడ మొక్క పెట్టాను, మొక్క పెట్టక ముందే ఆ ప్లేస్లో ఇలా నేను తయారు చేసుకొని యూజ్ చేసుకొని మొక్క డైరెక్ట్గా అక్కడ పెట్టేయచ్చు ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు. సో డైరెక్ట్గా మనం మళ్ళీ ఈ తయారైన కంపోస్ట్ని ప్లాంట్స్కి ఇవ్వకుండా డైరెక్ట్గా డైరెక్ట్గా తీసేసుకునేది అనమాట అక్కడ. సో ఇప్పుడు యాడ్ చేద్దాం లేయర్స్ అనేది. ఫస్ట్ అయితే మన బ్రౌన్స్ని యాడ్ చేయాలి, అంటే డ్రై లీవ్స్ని యాడ్ చేయాలి ఒక లేయర్. అండ్ ఈ కంపోస్ట్లో ఈ మెటీరియల్లో ప్లాస్టిక్ రాకుండా అన్ని వీడ్స్ రాకుండా చూసుకోండి. ఇదిగో ఇలా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఎక్కువ మందమే ఉంచేలాగా, పైకి ఎక్కువ పెట్టుకుంది. అండ్ నెక్స్ట్ మనం తెచ్చుకున్న కిచెన్ వేస్ట్ని యాడ్ చేద్దాం. సెకండ్ లేయర్గా కిచెన్ వేస్ట్ని యాడ్ చేసాం. ఇలాగే కంటిన్యూ చేద్దాం. మళ్ళీ దీనిపైన మళ్ళీ లీవ్స్ వేసుకోవాలి. అండ్ మళ్ళీ దానిపైన మళ్ళీ మన కిచెన్ వేస్ట్ని అలా యాడ్ చేసుకుంటూ పైకి వచ్చేదాకా యాడ్ చేయాలి అలాగా. థర్డ్ లేయర్ యాడ్ చేసాం మనం ఇప్పుడు. సో ఈ థర్డ్ లేయర్ కింద మన కిచెన్ వేస్ట్ని కవర్ చేస్తూ కంప్లీట్ చేయాలన్నమాట ఈ లేయర్ని. నెక్స్ట్ దీనిపైన మళ్ళీ ఇంకో లేయర్ కిచెన్ వేస్ట్. ఇలా గుంటలో యాడ్ చేసుకోవడం వల్ల ఇంకో అడ్వాంటేజ్ కూడా ఉంది. ఆ అడ్వాంటేజ్ ఏంటంటే ఎర్త్వార్మ్స్. ఈ మట్టిలో ఎర్త్వార్మ్స్ ఉంటాయి కదా, అండ్ ఇవి బాగా మురిగిపోయినప్పుడు దాని స్మెల్కి ఎర్త్వార్మ్స్ అట్రాక్ట్ అయ్యి మన డికంపోజిషన్ ప్రాసెస్ని ఇంకా ఫాస్ట్గా చేస్తాయి అన్నమాట. అదొక మెయిన్ అడ్వాంటేజ్ ఉంది దీనివల్ల. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు మన కిచెన్ వేస్ట్ని యాడ్ చేసాం కదా, మళ్ళీ లీవ్స్తో కవర్ చేసుకుందాం. అండ్ మన కిచెన్ వేస్ట్లో లీవ్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. మనకు దగ్గరలో ఏమైనా చెట్లు, పెద్ద చెట్లు లైక్ మామిడి చెట్లు కానీ వాటి లీవ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ప్లాస్టిక్ని అవాయిడ్ చేయండి, ఎందుకంటే మనందరికీ తెలిసిందే డికంపోజ్ అస్సలు అవ్వదు, అది అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది. సో లీవ్స్ యాడ్ చేశాను నేను. అండ్ ఇంకో లేయర్ డ్రై లీవ్స్ యాడ్ చేసి ఇంకా క్లోజ్ చేసేద్దాం దీన్ని మనం. లీవ్స్ అనేవి ఆప్షనల్, నేను వేసాను. బట్ ఇది వేయడం వల్ల ఒక చిన్న డిసడ్వాంటేజ్ కూడా ఉంది. అదేంటంటే కొంచెం ఇది బాగా మరీ పచ్చిగా ఉంటుంది కాబట్టి ఇది డికంపోజ్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. సో మీరు యాడ్ చేస్తానన్నా పర్లేదు, యాడ్ చేయకపోయినా పర్లేదు. ఇలాంటి పేపర్స్ కూడా తీసేసుకోండి, కిచెన్ వేస్ట్ కదా వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఇది మనం లీవ్స్ లేయర్లో బ్రౌన్ కలర్ అట్టలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేసుకోవచ్చు మనం దీనికి. దాంట్లో కూడా కార్బన్ పర్సంటేజ్ ఉంటుంది. అండ్ ఇంకా ఇది అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది మన కంపోస్ట్. ఫైనల్ స్టెప్కి వెళ్దాం. ఫైనల్ స్టెప్ ఏంటంటే మట్టి ఒక లేయర్ వేసేద్దాం. కవర్ చేసేసుకోవాలి. అండ్ కవర్ చేసుకున్న తర్వాత వాటరింగ్ ఇస్తూ ఉండాలన్నమాట. అంటే ఎలాగ ఇవ్వాలంటే వాటరింగ్, మనం ఇచ్చే వాటర్ మరీ ఎక్కువగా ఉండకూడదు, మరీ తక్కువగా ఉండకూడదు, మోడరేట్ లెవెల్లో ఇస్తూ ఉండాలన్నమాట వాటర్. ఇదండి దీని ప్రిపరేషన్ ప్రాసెస్. చూసారుగా ఎంత టైం కన్జ్యూమ్ చేసిందో. అండ్ చాలా మంచి ఫర్టిలైజర్ మనం హోమ్ దగ్గర ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇంత కష్టపడి చేస్తున్నాం వీడియోస్. సో మీరు చేయాల్సిన హెల్ప్ ఒకటే, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి.
అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా ప్లీజ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. అండ్ ఫైనల్గా ఈ కంపోస్ట్ రెడీ అవ్వడానికి ఒక 5 to 6 months ఆఫ్ టైం పడుతుంది. ఎందుకు అంత టైం అంటే అది డికంపోజ్ అవ్వాలి. అవి డికంపోజ్ అయ్యి కుళ్ళిపోయిన తర్వాత మనం దాన్ని తీసుకెళ్ళి యూజ్ చేసుకుంటే అప్పుడు మంచిది. అది ఎలా మనకు అర్థమవుద్ది అంటే అది మట్టిలాగా అయిపోద్ది అనమాట. సో మనకి ఇప్పుడు చూసాం కదా, ఆకులు గ్రీన్ లేయర్స్ అని బ్రౌన్ లేయర్స్ అని యాడ్ చేసాము. అదేవి అప్పుడు ఉండదు. ఒక 4 to 5 months తర్వాత అవన్నీ కలిసిపోయి ఒక మట్టిలాగా అయిపోద్ది. అప్పుడు అది రెడీ అయినప్పుడు అప్పుడు రెడీ అయినట్టు అనమాట. దాని స్మెల్ కూడా మనకు ఒక మట్టి స్మెల్ వస్తుంది అది రెడీ అయినప్పుడు. సో అప్పుడు తీసుకెళ్ళి మన ప్లాంట్స్కి యూస్ చేసుకోవచ్చు. చాలా బలాన్ని ఇస్తుంది అనమాట మొక్కలకి. సో అలాంటి బలమే నాకు ఇవ్వాలంటే మీరు ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.